మన భూమి మీద కొన్ని ప్రదేశాలు చూస్తే నరకం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఏ సమయంలో చూసినా ఎర్రగా బగబగా మండిపోతూ జ్వాలలతో ఎగిసిపడే ఓ భయంకరమైన గుహ. ఇది కేవలం ప్రకృతి వల్ల ఏర్పడింది కాదు. ఇది ఒక రకంగా మనుషుల తప్పిదం వల్లే పుట్టిన నరక ద్వారం. అది ఏకంగా 50 ఏళ్లగా ఆగకుండా మండుతూనే ఉంది. తుర్క్మెనిస్తాన్ అనే దేశంలో కారుకం ఎడారి మధ్యలో ఉన్న ఈ అగ్నిగుండం పేరు ద డోర్ టు హెల్ లేదా దర్వాజా గ్యాస్ క్రాటర్. తుర్క్మెనిస్తాన్ అనే దేశం మధ్య ఆసియాలో ఉంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల మధ్య. ఇదొక గ్యాస్ సంపదలతో నిండిన దేశం. ఇందులోని కారాకం డెజర్ట్ అనే పెద్ద ఎడారి ఉంది. దాదాపు 70% దేశం ఈ ఎడారే ఉంటుంది. 1971లోని సోవియట్ యూనియన్, ఆ రోజుల్లోని ఈ తుర్క్మెనిస్తాన్ USSRలో భాగం. ఇక్కడ న్యాచురల్ గ్యాస్ డ్రిల్లింగ్ ప్రారంభించి గ్యాస్ స్టోరేజ్ కనుక్కొని తవ్వకాలు జరపాలనేది వీళ్ళ లక్ష్యం. ఒక పెద్ద డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ దగ్గర జియోలాజికల్ సర్వే జరుగుతూ ఉండగా ఒక్కసారిగా నేల కుంగిపోవడంతో ఒక పెద్ద గుహలాగా తయారైంది. ఇది దాదాపు 70 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల లోతు ఉంది. దీంతో ఈ గుహ నుండి భయంకరమైన మీథేన్ గ్యాస్ వాసన వస్తుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండే స్థాయిలోని గ్యాస్ లీక్ అవడంతో డేంజర్ జోన్ ఏర్పడింది. సైన్స్ ప్రకారం మీథేన్ వాయువు వ్యాపిస్తే అది ప్రాణాంతకం అవుతుంది. దీనికి పరిష్కారంగా సైంటిస్టులు ఈ గ్యాస్ కి మంట పెడితే కొన్ని రోజుల్లోనే గ్యాస్ అయిపోతుంది అనుకున్నారు. అలా ఇక్కడ తగలబెట్టిన తర్వాత వారు ఊహించినది జరిగింది. ఆ మంటలు ఒక వారం, ఒక నెల కాదు, ఇప్పటి వరకు 50 ఏళ్లుగా ఆగకుండా మండుతూనే ఉన్నాయి. అందుకే దీనికి ద డోర్ టు హెల్ అనే పేరు వచ్చింది. ఇది ఇప్పటికీ ఆగకపోవడానికి కారణం నేల కింద అత్యంత సాంద్రత గల ప్రకృతి వాయువులు ఉన్నాయి. ఇవి ఖాళీ కాక మంటలు ఆగడం లేదు. ఈ క్రేటర్ అంచనాలకు మించి పెద్దదిగా మారిపోయింది. ప్రభుత్వాలు చాలాసార్లు దీన్ని మూసివేయాలని ప్రయత్నించాయి, కానీ ఒక్కసారిగా మంట ఆగితే మళ్ళీ ఊపిరి తీయలేనంత గ్యాస్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఇందువల్లే ఇదొక ప్రకృతి ప్రమాదంగా క్లాసిఫై చేయబడింది. ప్రస్తుతానికి ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ప్రపంచ నలుమూల నుండి టూరిస్టులు వచ్చి దీన్ని చూస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఇదొక విశ్వాంతర రహస్యం అంటారు. అలా 1971లో తవ్విన ఈ గొయ్యి ఈ రోజుకి ఒక నరక ద్వారం లాగా మండుతూనే ఉంది. అయితే 2022లోని తుర్క్మెనిస్తాన్ ప్రెసిడెంట్ సర్దార్ ఈ మంటలు ఆపాలని అనుకున్నారు. కానీ ఇది పర్యావరణానికి హానికరం, ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని ఇప్పటికీ ఆపలేకపోతున్నారు. ఈ డోర్ టు హెల్ కి వచ్చిన టూరిస్టులు చాలా మంది ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఇదొక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది మనుషుల దురాశ, ప్రకృతిపై మితిమీరిన తవ్వకాలకు ప్రతీకగా ఉంటుంది. నిజమేమైనా కావచ్చు, కానీ ఈరోజు మనం చూస్తున్నది ఒక మండుతున్న నరక ద్వారం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.